పన్నీర్ కుస్కా చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. అయితే ఫస్ట్ థింగ్, కుస్కా మనం దేంతో అయినా చేసుకోవచ్చు అండి. వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు, నాన్ వెజ్ తో కూడా మనం తయారు చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం పన్నీర్ తో చేస్తున్నాం. ఇది మంచి మలాయ్ పన్నీర్ తీసుకున్నానండి. మలాయ్ పన్నీర్ చాలా బాగుంటుంది, ఫ్రెష్ గా ఉంటేనే బాగుంటుంది. ఈ రోజు తెచ్చుకుంటే ఈ రోజు లేదా రేపు వాడాలంతే, మళ్ళీ ఎల్లుండికి పాడైపోతుంది. సో మలాయ్ పన్నీర్ తో ఈ రోజు మనం కుస్కా చేస్తున్నాం. కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, మలాయ్ పన్నీర్, టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్రౌన్ ఆనియన్స్, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, నానబెట్టుకున్న బాస్మతి రైస్, ఇంకా మసాలా దినుసులు. కుష్కా చేసుకోవడానికి 2 స్టెప్స్ ఉంటాయండి. ఒకటేమో రైస్ సపరేట్ గా ఉండాలి, కర్రీ సపరేట్ గా చేయాలన్నమాట. ఈ గిన్నె రైస్ కోసం అన్నమాట. కొద్దిగా నూనె వేసుకొని ఇందులోనే 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. బిర్యానీ ఆకు వేసుకోవాలి, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, ఇంకా సాచీర వేసి ఒకసారి మంచి కలుపుకోవాలి. వేగిన తర్వాత ఇందులో పొడువుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, మొత్తం రైస్కి సరిపడా ఉప్పు ఇందులోనే వేసేస్తున్నాను. పచ్చివాసన పోయేంత వరకు ఇలా కుక్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు చక్కగా వేగిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసేసుకోవాలి. కాస్త పచ్చిమిర్చి, టమాటాలు, టమాటాని కాస్త మగ్గనివ్వాలి. ఇందులో మనం పసుపు ఏం వేసుకోము. టమాటాలు మగ్గే లోపల ముందుగానే నేను బాస్మతి బియ్యంని నానబెట్టి పెట్టేసుకున్నాను. 1 గంట ముందు నానబెట్టేసుకుంటే చక్కగా అవుతాయి. పులావ్ అయినా బిర్యానీ అయినా మనం యూస్ చేసే రైస్ ఎప్పుడు క్వాలిటీగా మెయింటైన్ చేయాలండి. బిర్యానీ బాగుండాలన్నా, పులావ్ బాగుండాలన్నా, కుస్కా బాగుండాలి అన్నా కూడా రైస్ క్వాలిటీ తెచ్చుకోవాలి. అలాగే 1 గంట ముందు కడిగి పెట్టామనుకోండి రైస్ మంచిగా పూలుగా అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్లు తీసేసి రైస్ వేసేస్తుంది. రైస్ వేసిన తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకో. ఒక కప్పు రైస్కి 1.5 కప్పు నీళ్ళు వేసుకోవాలి. ఈ కప్పుతో 1 కప్పు రైస్ తీసుకున్నాను. సో 1.5 కప్పు మనం నీళ్ళు వేసేసుకోవాలి. ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు మనం పక్కన పెట్టేస్తే చిన్న మంటలో రైస్ అవుతూ ఉంటుంది. ఇటు పెట్టేస్తే ఇక్కడ రైస్ ఉడుకుతూ ఉంటుంది. పొయ్యి మీద ఇంకొక ప్యాన్ పెట్టుకో. పన్నీర్ కట్ చేసేసుకుందాం. ఇదిగోండి, మలాయ్ పన్నీర్ అంటే ఇలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. దీన్ని మనం పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసేసుకున్నాం. ఇలా కట్ చేసేసుకున్నాం కదా. ఇక్కడ ప్యాన్ పెట్టాను. ప్యాన్ మంచి వేడెక్కింది. ఆయిల్ వేసుకున్నాం. నూనె మరీ ఎక్కువ వేడవ్వకూడదు. కొంచెం వేడైన తర్వాత కాస్త పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసుకోవాలి. వేసి ఒకసారి నూనెలో ఇవన్నీ మంచిగా వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత ఇప్పుడు
పన్నీర్ పీసెస్ వేసుకోవాలి. పన్నీర్ పీసెస్ వేసిన తర్వాత ఒక్కసారి ఇదంతా మసాలా అంతా పన్నీర్కి పట్టుకున్నాక కొంచెం వాటర్ వేయాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి కొంచెం గార్నిష్కి పక్కన పెట్టుకుందాం. అలాగే పుదీనా, కొత్తిమీర వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. కర్రీ లాగా చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగుందో, సింపుల్గా చేసేసాము కదా. ఒకవేళ బ్రౌన్ ఆనియన్స్ లేకపోతే ఏం చేయండి అంటే ఫస్ట్ ఆయిల్ కొంచెం ఎక్కువ వేసేసుకొని ఫస్ట్ ఆనియన్ని మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని ఈ మసాలాలన్నీ నూనెలో వేగిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుంది. సో ఇలా కర్రీ అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసాను. రైస్ రెడీ అవుతుంది, పన్నీర్ కూడా ఫ్రై చేసేసాము. ఇప్పుడు మనం రైతా తయారు చేసుకున్నాం. అయితే ఎప్పుడు చేసినట్టుగా ఎక్కువ పెరుగు కొంచెం ఉల్లిపాయలు కాకుండా ఇప్పుడు ఎక్కువ ఉల్లిపాయలు వేసుకొని కచుంబర్ లాగా చేస్తున్నాం అన్నమాట. ఇదిగోండి, ఉల్లిపాయల్ని సన్నగా చాప్ కాకుండా పొడువుగా కట్ చేసుకుంటాం. ఇందులో మనం వేరే వెజిటేబుల్స్ ఏం వేయం, ఓన్లీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుంటాం. ఉల్లిపాయల్ని ఇలా బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అలాగే కొత్తిమీరని కట్ చేసుకున్నాం. ఇలా కొత్తిమీర కట్ చేసుకొని ఉల్లిపాయలో వేసేయాలి. కొద్దిగా ఉప్పు వేసుకొని ఇప్పుడు చక్కగా మిక్స్ చేసిన తర్వాత పెరుగు తీసుకొని కొంచెం పెరుగు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేసి మిక్స్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆ ఘాటు తగులుతూ బాగుంటుంది. బౌల్ తీసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. కుష్కాకి ఇలాంటి రైతానే ఇస్తారనమాట. ఉల్లిపాయలు ఎక్కువ ఉంటాయి, పెరుగు కొంచెమే వేస్తామన్నమాట. ఇంతే. ఇక్కడ రైస్ కూడా కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయిపోయిందో. సో ఫస్ట్ బౌల్ తీసుకొని ఇందులో మనం పన్నీర్ని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ రైస్ని మంచి బౌల్లో పెట్టేసుకోవాలి. ఇవన్నీ పెట్టేశాను. కుష్కాని ఓపెన్ చేద్దాం. పైనుండి ఓన్లీ బ్రౌన్ ఆనియన్స్ తో గార్నిష్ అంతే. పన్నీర్ కుస్కా తయారీ విధానం: ముందుగా పాన్ లో నూనె, నెయ్యి వేసుకుని వేడెక్కాక బిర్యానీ ఆకు, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, సాజీరా, ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు వేసి నానబెట్టుకున్న 1 కప్పు బాస్మతి రైస్ కూడా వేసి 1.5 కప్పు నీళ్లు పోసి చిన్న మంటలో కుక్ చేసుకోవాలి. రైస్ కుక్ అయ్యే లోపల ఇంకొక పాన్ పెట్టి నూనె
నూనె వేడి చేసుకొని పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలిపి కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ ని కూడా వేసి కాస్త వేగాక నీళ్లు పోసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పన్నీర్ కర్రీని ఫస్ట్ బౌల్లో పెట్టుకొని దమ్ చేసుకున్న రైస్ ని పైనుండి పెట్టి బౌల్లోకి తీసుకుంటే పన్నీర్ కుస్కా రెడీ అవుతుంది.